ఈసారి ఎండాకాలం ముందే వచ్చినట్టు అనిపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. నిన్న 11 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో పగలు బయటకు రావాలంటే భయపడుతున్నారు జనం. హైదరాబాద్లో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకైతే ఎండలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టైంలో ఫిబ్రవరి అంటే మనకు శివరాత్రి వెళ్ళే వరకు కూడా మనకు చలి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శివరాత్రి వెళ్ళిన తర్వాత శివ అంటూ కూడా మనకు చలి కూడా వెళ్తుందనేసి చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనకు ఎండ తీవ్రత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సండే వచ్చిందంటే చాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున మనకు రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా కూడా జనాలంతా వచ్చి కూడా ఇక్కడ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, చిన్నపిల్లలతో ప్రతి ఒక్కరైతే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా బయటికి రావాలంటే జనాలు జంకుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎండ తీవ్రత మనకు అంత అధికంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చే వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఖాళీ మనకు రోడ్లు కూడా చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్ బండ్స్ కావచ్చు, దాంతోపాటు ఎక్కువగా మనకు నిమ్మరసం సోడా బండ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఎండాకాలం వచ్చిందంటే చాలు వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇట్లాంటి కూల్ సంబంధించిన తీసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళంతా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, గిరాకీ లేక ఖాళీగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనకు ఎక్కువగా అంటే ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 35 నుంచి 37 డిగ్రీల మధ్యనైతే మనకు ఉష్ణోగ్రతలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెల్లవారుజామున అంటే మనకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కూడా కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు పెద్ద ఎత్తున మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మనకు 18 డిగ్రీలు 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు అయితే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అంటే సాధారణ కంటే అధికంగా మనకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు మనకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడైతే రోహిణి కార్తె వచ్చిందంటే చాలు మనకు రోహిణి కార్తె కావచ్చు, ఆ టైంలో మనకు దాదాపు రోడ్లు పలిగే ఎండలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆ సిచ్యువేషన్స్ అయితే మనకు ముందుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత ఎండ తీవ్రత అనేది మనకు నమోదవుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టైంలో అంటే ఫిబ్రవరి టైంలో కూడా మనకు ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మనకు చలి తీవ్రత అనేది కనిపిస్తూ లేదు. ఉదయం వేళలో కాస్త చలి ఉన్నప్పటికీ కూడా 9 దాటిన ఎండ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం వేళల్లో అయితే బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ప్రాంతం అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లోనైతే మనకు 37 డిగ్రీల పైగానే అధిక ఉష్ణోగ్రతలు అయితే మనకు నమోదవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాచలం కావచ్చు, సో ఇట్లా చాలా జిల్లాల్లోనే కూడా మనకు ఎక్కువగా ఎండల తీవ్రత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూస్తూ ఉన్నాం కదా, మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఫిబ్రవరి వస్తే ఇట్లనే ఉంటాయా ఎండలు? గత సంవత్సరం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? పోయిన సంవత్సరం కంటే ఈసారి చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో చాలా మంది ముసలు చనిపోయే టైం వస్తుంది. ఎందుకంటే నాకే దడ పుడుతుంది ఎండకి. ఫిబ్రవరి నెలనే వేరే ముసలి వాళ్ళు చాలా ఏజ్ పర్సన్స్ ఈ ఎండకి తట్టుకోలేరు. ఈ సంవత్సరం చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఎట్లా ఉంది గిరాకీ కావచ్చు, ఎండలకు బయటకు వస్తున్నారు ఈ టైంలో? గిరాకీ ఎప్పుడు గిరాకీ ఉంటుంది మేడం. అంటే ఆటో సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మధ్యాహ్నం టైంలో బయటికి వస్తలేరు కదా జనాలు. మధ్యాహ్నం టైంలో ఎండ ఉన్న టైంలో ఎట్లుంటుంది? జనాలు వస్తున్నారా బయటికి? వస్తున్నారు మేడం. వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం. సండే రోజు కానీ ఎండ లేకుండా బ్యాంక్ పనులు కానీ ఆటో సవారీలు అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి మేడం. ఈసారి ఎండలు అయితే చాలా బాగుంటాయి మేడం. చూస్తున్నాం కదా, ఎండల తీవ్రతను అయితే అధికంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ టైంలోనే తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఇంకా ముందు అయితే ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ట్యాంక్ బండ్ అనగానే మెయిన్ ఏరియా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి మన ఐస్ క్రీమ్స్ సంబంధించి కావచ్చు, నిమ్మ సోడా బండ్లు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ స్పాట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కువగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈసారి ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో? ఈ సంవత్సరం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు, 8 సంవత్సరం ఎట్లా ఉంది ఎండ తీవ్రత కావచ్చు? ఈ మధ్య కాలంలో ఎట్లా కనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎండ బాగున్నాయి. వారంలో ఎండ అంటే ఎండ అయితే గిరాకీ లేదు, పబ్లిక్ వస్తలేదు బాగా. ఇన్ని సంవత్సరం లేకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ఎండ ఇప్పుడు నుంచి ఉంటే పరిసరి ఎండల పరిస్థితి. ఇప్పుడే అంటే ఫిబ్రవరిలోనే మనకి ఇంత ఎండలు కనిపిస్తుంటే ఇంకా మార్చి ఏప్రిల్ అయితే మెయిన్ కదా, బాగా పరిస్థితి. ఇప్పుడు ఇంకా 3 నెలలు కదా, 3 నెలలు అంటే ఇంకా లాస్ట్ బాగా ఏడు బాగా ఎండ ఉంటుంది. ఈ పరిస్థితి అయితే బాగా ఎండ పడతా బలకు కొంచెం చచ్చిపోతారు. అంటే సండే అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది? చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఇన్ని చోట్ల సాటర్డే సండే ఫుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎండకు ఎవరు వస్తలేరు, పబ్లిక్ వస్తలు. ఏముంటే 2-3 వేలు గిరాకీ అయితే 400-500 కాలేదు, 300 కాలేదు. ఎండ ఉన్నది. నేనే ఉంచబోతే వెళ్ళిపోతాయి మళ్ళీ సాయంత్రం మొత్తం. ఎట్లా మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫుల్ ఎండ కొడుతుంది కదా, మీరు ఎట్లా జాగ్రత్త తీసుకుంటారు?
ట్రావెల్ ఉంటుంది, ట్రావెల్ కట్టుకుని ఇక ఉంటాం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోతాం, సాయంత్రం మళ్ళీ వస్తాం. చూస్తూ ఉన్నాం కదా ఎండ తీవ్రతను అయితే అధికంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ ఎండ తీవ్రతకి అయితే మధ్యాహ్నం ఎవరు కూడా బయటికి రావట్లేదని చెప్పేసి గిరాకీ అయితే అసలు అవ్వట్లేదని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ టైంలో కూడా అంటే సాటర్డే సండే వీకెండ్ వచ్చిందంటే ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఎండల తీవ్రత వలన అయితే ఖాళీగా కనిపిస్తుందని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, చాలా వరకు అంటే మెయిన్గా చెప్పాలంటే కూడా వీకెండ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ట్యాంక్ బండ్. సో నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇక్కడ లుంబిని పార్క్ ఉంది, మనతో దాంతోపాటు ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు. సో ఈ ఎన్టీఆర్ ఇక్కడ ట్యాంక్ బండ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి సరదాగా సండే వీకెండ్లో గడుపుతూ ఉంటారు. మరి అట్లాంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఎండలకి బయటికి రావాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ఇటు రోడ్లు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కువగా జనాలు కూడా బయటికి రావట్లేదు. అంటే ఫిబ్రవరిలోనే ఇట్లాంటి ఎండలు ఉన్నాయంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటాయో అని చెప్పేసి చాలా వరకు భయపడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఆటోలకు సంబంధించి కూడా చాలా వరకు అయితే గిరాకీ కూడా అవ్వట్లేదని చెప్తా ఉన్నారు. అంటే నార్మల్గా గిరాకీ అవుతున్నా కానీ మధ్యాహ్నం టైంలో ఏదైతే పీక్ అవర్స్ ఉంటుందో ఈ 12 గంటల నుంచి 4 గంటల వరకు ఈ టైంలో అయితే కాస్త తక్కువగా గిరాకీ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నా కావచ్చు, కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నా కావచ్చు, సాధారణ కంటే దాదాపు 3-4 డిగ్రీలు అధికంగానే నమోదవుతూ ఉన్నాయి. యాక్చువల్గా మనకు ఫిబ్రవరి వచ్చిందంటే చాలు చాలా వరకు అయితే మనకు 32 డిగ్రీల వరకు అయితే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఉండాలి. కాకపోతే ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే శీతాకాలం నుంచి మనకు సమ్మర్ ఏదైతే ఉందో ఎండాకాలంలోకి మనకు మార్పు చెందే పీరియడ్. సో ఈ టైంలో ట్రాన్సిషన్ పీరియడ్ అవ్వడంతో కూడా మనకు దాంతోపాటు ఉత్తర ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండడంతో కూడా మనకు అధికంగా ఎండ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఉదయం వేళల్లో కూడా కాస్త పొగమంచు చలి తీవ్రత కాస్త కనిపించినప్పటికీ కూడా మనకు దాదాపు 9 దాటిందంటే చాలు ఎండ తీవ్రత అధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.